హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చీనాంబరాలు. ఇది చీనా జానపద కథ. 3000 సంవత్సరాల క్రితము చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె పేరు సీలింగ్షీ. ఆమె వయసు 14 ఏళ్ళు. చీనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్షీకి ఏ లోటు లేదు. రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు, నర్తకులు ఉండేవాళ్ళు. కానీ ఇన్ని ఉండి కూడా సీలింగ్షీకి పెద్ద విచారం పట్టుకున్నది. ఆమె కళ్ళ వెంట నిరంతరము అశ్రుధారులు కారసాగాయి. ఆమె దుఃఖాన్ని ఆపటానికి ఎందరో ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణమేమిటంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండినది కాదు. అందులోనూ చిన్నపిల్ల. దూరాన ఉన్న తన తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని తలుచుకొని ఆమె ఎల్లవేళలా కుమిలిపోసాగింది. తన పట్టమహిషి చింతాక్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి ఆయన ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో కంబళీ వృక్షం నీడను కూర్చొని ఉన్న తన భార్యను సమీపించి, రాణి, నీకేమి లోటు జరిగింది? నీ ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు రాజు. స్వామి, నాకే లోటు లేదు. నా మనసుకు ఉల్లాసంగా లేదు. అంతకంటే మరేమీ లేదు అన్నది సీలింగ్షీ. మహారాజు తన మంత్రులను పిలిపించి, మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని ఆజ్ఞాపించాడు. ఇంతలోనే పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు. ఆ తర్వాత ఆమె ఆచారం ప్రకారము తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్ళకి, ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె ముందుంచుకున్నది. ఈ సమయంలో కంబళీ వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనీటి గిన్నెలో టప్పుమని పడింది. తేనీరు చింది మహారాణి దుస్తులపైన పడింది. పరిచారికలు ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకేమీ తొందర లేదు. గిన్నెలో పడిన వస్తువు ఏమిటో చూడండి అన్నది మహారాణి. పరిచారికలు గిన్నెలోని తేనీటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేమీ కాదు, పట్టుపురుగులు కంబళీ వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకు పిసినికాయ. అలాంటి పిసినికాయలు కంబళీ వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి. తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికల నుంచి తన చేతిలోకి తీసుకున్నప్పుడు సీలింగ్షీ ఒక వింత గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకొని సన్నని నిగనిగలాడే పోగులు వెలుపలికి రాసాగాయి. ఆహా, ఇదే దారమైతే దీనితో నేసే వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అనుకున్నది సీలింగ్షీ. మరుక్షణమే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే, కానీ ఇవి సులువుగా తెగటం లేదు. అదీగాక ఒక పిసినికాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ పోగులని అనేక పేటలు వేసి పేనినట్లయితే దారం తయారైతుంది. అప్పుడు దానిని మగ్గం మీద నేసి అందమైన బట్టలు తయారు చేయవచ్చు. ఈ ఆలోచన రాగానే మహారాణి బాధ కాస్త మటుమాయమైపోయింది. ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికలను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేనమని చెప్పింది. వారలాగేనని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు. ఇట్లా ఎంత దారమైతే ఒక బట్ట కాను. మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయల్ని ఏరి తెచ్చి తేనీటిలో వెయ్యండి అన్నది మహారాణి. ఎవరికి క్షణం తీరిక లేదు. అది వరకు క్షణమొక యుగంగా గడిపిన మహారాణికిప్పుడు ఘడియలు క్షణాలులాగా సాగిపోతున్నాయి. సూర్యాస్తమయ్యే లోపల చాలా కండెల దారం తయారైంది. ఆమె వడ్రంగులను పిలిపించి, ఈ దారం చూడండి, ఇంత సన్నని దారం నేయటానికి మగ్గం తయారు చేయండి. తెల్లవారేలోగా మగ్గం తయారయ్యి నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి, పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉండటానికి ఏం ఆలోచించారు అని అడిగాడు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్లయితే దేవిగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఈకల రంగులు చూసి వినోదిస్తూ అని 2 మంత్రులు గొణిగారు. తన 2 మంత్రులకు సరి అయిన ఆలోచన తోచలేదని తెలుసుకొని చక్రవర్తి తన పట్టపురాణిని పిలవమని ఆజ్ఞాపించాడు. ప్రభు, మహారాణి గారింకా తమ గది నుంచి బయటికే రాలేదు అన్నారు నౌకర్లు. ఇంత పొద్దెక్కిందాకా ఇంకా బయటికే రాలేదా అన్నాడు చక్రవర్తి. తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది.
ఆయన సింహాసనం దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపలికి అడుగు వేస్తూ చూసిన దృశ్యం ఆయనకి ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగించింది. మహారాణి విచారసాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు సంతోషంగా కూర్చొని ఎన్నడూ కనని విననంత అందమైన దారపు పోగులతో దగదగ మెరిసే నాజూకైన వస్త్రము దీక్షతో నేస్తున్నది. మహారాణి తలెత్తి చక్రవర్తి కేసు చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకీ దేవతా వస్త్రం నేసి ఇస్తున్నాను. ఆగ్రహించరు కదా అన్నది ఆమె. ఆగ్రహమా? ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి. సీలింగ్షి తన భర్తతో జరిగిందంతా చెప్పింది. తమ భార్యగా ఉండి నేను పని చేయటం భావ్యం కాదు, అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి. దానికి నాకేమీ విచారం లేదు. నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను. నీ విచారం తొలగిందే నాకు 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి నెరవేర్చండి అన్నది మహారాణి. అలాగే, నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి. 1000 కంబళీ వృక్షాలతో నాకొక తోట తయారు చేయించి పెట్టండి అన్నది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. సీలింగ్షి ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేచింది. ఇప్పటికీ చీనా భాషలో సి అంటే పట్టు. ఆమె అనంతరము చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పట్టుపురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమేణా పట్టు వస్త్రాల రహస్యము చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది. అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలని చీనాంబరాలు అనేవాళ్ళు. మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకి గణ్యత ఉన్నది. వీటిని మనవారు చీనాంబరాలు అనేవాళ్ళు. మరొక కథ పేరు ధర్మయ్య పరీక్ష. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. రామాపురం గ్రామంలో ధర్మయ్య గొప్ప స్థితిమంతుడేగాక పేరుకు తగినట్లు మంచి ధర్మబుద్ధి కలవాడు. ఆయనకు పెళ్ళీడికొచ్చిన విశ్వం అనే ఒకే ఒక కొడుకున్నాడు. విశ్వము రూపవంతుడే కాక మంచి గుణవంతుడు కూడా. అతడికి తగిన రూపవతి, గుణవతి అయిన కన్య కోసము ధర్మయ్య వెతకసాగాడు. ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడున్నాడు. వెంకప్ప జరీ చీరలు ఇంట్లో మగ్గాల మీద నేయించి చుట్టుపక్కల గ్రామాలకు తీసుకుని పోయి అమ్ముతూ ఉండేవాడు. వాటిని కాస్త కలిగిన గృహస్థులందరూ కొనేవాళ్ళు. ఆ కారణంగా వెంకప్పకు చాలా గ్రామాల్లోని ఆస్తిపరుల గురించి బాగా తెలుసు. ఒకసారి అతడు ధర్మయ్యతో, నువ్వు విశ్వానికి పిల్లను వెతుకుతున్నావని తెలిసింది. పేరవరంలో రాజయ్య గారికి కమల అని అందమైన అమ్మాయి ఉన్నది. వీరవరంలోని రామయ్య గారికి సరళ అనే చక్కని కూతురున్నది. వీరిద్దరినీ నువ్వు విశ్వము ఒకసారి వెళ్ళి చూసి ఇద్దరిలో నచ్చిన వారినొకరిని ఎన్నుకుంటే సరిపోతుంది. రాజయ్య, రామయ్య ఇద్దరూ కూడా సాంప్రదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో నీకు సరితూగగలవారు అన్నాడు. ధర్మయ్య వెంకయ్య చెప్పిన విధంగా విశ్వాన్ని వెంటబెట్టుకొని 2 గ్రామాలకు వెళ్ళి కమల, సరళను చూసి వచ్చాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలుగా తోచారు. విశ్వము ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని వధువుగా ఎన్నుకునే భారము తండ్రి మీద ఉంచాడు. ధర్మయ్యకు ఆ ఇద్దరిలో ఎవరిని కోడలిగా తెచ్చుకోవాలన్నది పెద్ద సమస్యగా పరిణమించింది. ఆయన వెంకప్పతో, ఈ కోడల్ని తెచ్చుకోవటం అనేది పెద్ద సమస్యగా తయారైంది వెంకప్ప. కమల, సరళ ఇద్దరూ మంచి అంతగత్తెలే కానీ అందం శాశ్వతం కాదు కదా. అందుకని వాళ్ళిద్దరి గుణగుణాలకు చిన్న పరీక్ష ఒకటి పెట్టి అందులో నెగ్గిన పిల్లను నా కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇందుకు నీ సాయం కావాలి అన్నాడు. అందుకు వెంకప్ప నవ్వి, నా సాయమా? దానికేం? ధర్మ సూక్ష్మాలెన్నో తెలిసిన వాడివని నీకు మంచి పేరున్నది. నీలాంటి స్నేహితుడికి సాయపడటం కంటే నాకు కావలసిందేముంది అన్నాడు. అప్పుడు ధర్మయ్య వెంకప్పకు చేయవలసిందేమిటో వివరించాడు. వెంకప్ప ధర్మయ్య చెప్పిన విధంగా కొన్ని కొత్త నమూనా జరీ చీరలు తీసుకొని మొదట పేరవరం వెళ్ళాడు. కమల వెంకప్పను చూస్తూనే, కొత్త రకం చీరలేమైనా తెచ్చావా అని అడిగింది. వెంకప్ప చీరల మూటలు విప్పుతూ, కొత్త రకం చీరలు ఏవైనా నేయగానే
మొదట చూపించేది మీకే కదమ్మా అని చీరలని కమల ముందు ఉంచాడు. కమల కొత్త జరీ చీరలను చూసి చాలా ముచ్చటపడింది. వెంకప్ప వాటిలో నుంచి ఒక చీర తీసి కమలకిస్తూ, ఇది తీసుకోండి అమ్మాయి గారు, మీకు బాగా నప్పుతుంది. జరీ నేత కూడా దట్టంగా ఉన్నది. కట్టుకొని చూశాక నా ఎన్నికను మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అన్నాడు. కమల చీర తీసుకొని, మరి ఈసారి రవిక ముక్కలు తెచ్చినట్టు లేదే, తెచ్చి ఉంటే చీరకు తగిన రవిక కూడా తీసుకునేదాన్ని కదా అన్నది. దానికి వెంకప్ప తలగొక్కొని, అవును మరి, కానీ రవికకు పనికొచ్చే గుడ్డ మగ్గం మీద ఉన్నది, వారం 10 రోజుల్లో తప్పక తెచ్చిస్తాను అని చీర ఖరీదు తీసుకొని వీరవరం వెళ్ళాడు. అక్కడ రామయ్య కూతురు సరళకు కూడా వెంకప్ప తెచ్చిన జరీ చీరలు బాగా నచ్చినాయి. అతడు ఆమెకు ఒక చీర ఇచ్చి, అమ్మాయి గారు, దీనికి తగిన రవిక గుడ్డ వారం రోజుల్లో తెస్తాను, ఈలోగా తొందరపడి ఎవరి దగ్గర కొనకండి, ఈ చీరకు నప్పే రవిక గుడ్డ మగ్గం మీద ఉన్నది అని చెప్పాడు. సరళ చీర డబ్బు ఇచ్చింది. వెంకప్ప స్వగ్రామం చేరాడు. 2 వారాలు ఆగి ధర్మయ్య చెప్పిన మీదట కమల సరళల చీరలకు తగిన రవిక గుడ్డలు తీసుకొని బయలుదేరాడు. అతడు కమల వద్దకు వెళ్ళి, అమ్మాయి గారు, మీరు కొన్న చీరకు తగిన రవిక గుడ్డ తెచ్చాను చూడండి అన్నాడు. అయితే కమల అతడితో, అక్కర్లేదులే వెంకప్ప, రవిక గుడ్డ మరొకరి దగ్గర కొన్నాను అన్నది. వెంకప్ప సరేనని బయలుదేరి సరళ ఇంటికి వెళ్ళాడు. సరళ అతన్ని అంత దూరాన చూస్తూనే, రవిక గుడ్డ తెచ్చినట్లున్నావు అవునా అని అడిగింది. అవును తెచ్చానమ్మాయి గారు, కాస్త ఆలస్యమైంది, మీరు మరొక చోట కొనుక్కోలేదు కదా అని అడిగాడు వెంకప్ప. సరళ నవ్వుతూ, ఇంత మతిమరుపు మనిషివేమిటయ్యా వెంకప్ప, చీరలోనే రవిక గుడ్డ కూడా మడత వేసి ఉన్నది, నువ్వు వెళ్ళాక చీర మడతలన్నీ విప్పుతూ ఉంటే రవిక గుడ్డ క్రింద పడింది, ఇదిగో చూడు అంటూ గదిలోకి పోయి రవిక గుడ్డ తెచ్చి చూపించింది. ఆ రోజున నీకు చీర ఖరీదే ఇచ్చాను, ఈ రవిక ముక్క ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నది. వెంకప్ప తల గోక్కుంటూ, మరిచేపోయానమ్మగారు, పెద్దవాణ్ణైపోతున్నాను కదా అంటూ రవిక గుడ్డ ఖరీదు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. వెంకప్ప గ్రామానికి తిరిగి వస్తూనే ధర్మయ్య దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. అంతా విని ధర్మయ్య తృప్తిగా తలాడించి, నా కాబోయే కోడలెవరో తేలిపోయింది వెంకప్ప, మంచి ముహూర్తం చూసుకుని తాంబూలాలు మార్చుకోవటానికి బయలుదేరాలి అన్నాడు. వెంకప్ప, ఇంతకు నువ్వు ఏ అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నావో నాకు అంతుబట్టడం లేదు అన్నాడు. అప్పుడు ధర్మయ్య, నువ్వు మొదట నేను ఇవ్వమన్న చీరలను కమలకొకటి సరళకొకటి ఇచ్చావు కదా అన్నాడు. అవును, నువ్వు ఇవ్వమన్న చీరలనే వాళ్లకు వాటిని గురించి కాస్త పొగిడి ఇచ్చి వచ్చాను అన్నాడు వెంకప్ప. ఆ 2 చీరల్లోనూ మనం వాటికి నప్పే రవిక ముక్కల్ని కూడా ఉంచి మడత వేసిన సంగతి నీకు గుర్తున్నది కదా అని అడిగాడు ధర్మయ్య. వెంకప్ప ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ఇప్పుడు తెలిసింది, నీ కాబోయే కోడలు సరళ అన్నమాట అన్నాడు. బాగా గ్రహించావు వెంకప్ప, సరళకు ఉన్న నిజాయితీ కమల వద్ద కొరపడింది. కమల చీర మడతల్లో ఉన్న రవిక ముక్కను దాచుకున్నది. అందువల్లనే నువ్వు తిరిగి అమ్మటానికి వెళితే తాను మరొకరి దగ్గర కొన్నానని అబద్ధం చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనుషుల అసలు బుద్ధులు వెల్లడైతుంటాయి. సరే, కమలకిచ్చిన రవిక గుడ్డ ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నాడు ధర్మయ్య. వెంకప్ప సంతోషంగా, భలే వాడివే ధర్మయ్య, దాని ఖరీదు నాకిస్తావా? నీ మనసుకు నచ్చిన కోడలు దొరకటానికి ఉడతా భక్తిగా నేనేదో చిన్న సాయం చేశానన్న తృప్తి నాకు చాలు అన్నాడు. ఆ తర్వాత ధర్మయ్య కొడుకు విశ్వానికి సరళకు వైభవంగా వివాహం జరిగింది. మరొక కథ పేరు రాజు రాణీల పందెం. ఈ కథను రచించిన వారు చింతపల్లి అన్నపూర్ణ గారు. ఒకసారి కాశీరాజు రాణి వాదించుకున్నారు. మనిషి గౌరవము ప్రేమాభిమానాలు అన్నీ డబ్బులోనే ముడిపడి ఉన్నాయంటాడు రాజు. నిజమైన ప్రేమాభిమానాలు గౌరవము డబ్బును పట్టించుకోవంటుంది రాణి. తమ గొడవ తేల్చుకునేటందుకు రాజు రాణి కాశీ విద్యాపీఠంలో స్థానం సంపాదించాలని కడుపు చేత పట్టుకొని వచ్చిన నిఖిలుడు అనే యువకుణ్ణి ఎన్నుకున్నారు. రాజు నిఖిలుడితో వజ్రాల హారాన్నిచ్చి, ఇది మెడలో వేసుకుని కాశీనగరంలో తిరుగు, నెల రోజుల తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు, నీకు వజ్రాల హారాన్ని ఇవ్వటమే కాక కాశీ విద్యాపీఠంలో స్థానం కల్పిస్తాను,
హారంతో ఈలోగా పారిపోవటానికి ప్రయత్నించావా? అనుక్షణము నిన్ను కనిపెట్టుకుని ఉండే రాజభటులు పట్టుకొని నాకు అప్పగిస్తారు. నీకు కఠిన శిక్ష పడుతుంది అన్నాడు. నిఖిలుడు సరేనని వజ్రాల హారము రాజు నుంచి తీసుకొని దాన్ని మెడలో వేసుకొని కాశీనగరంలో తిరగసాగాడు. ఆ వజ్రాల హారం చూసి అంతా నిఖిలుడు చాలా గొప్ప ధనవంతుడనుకున్నారు. వాడికి పూటకుళ్ళ ముసలమ్మ అరువు మీద భోజనం పెడతానంది. బట్టల దుకాణం వాడు అరువు మీద బట్టలనిచ్చాడు. ఒక భాగ్యవంతుడు వాడికి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటమే కాక తన కూతురు ఛాయనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. విద్యాధికుడైన నిఖిలుడు ఛాయను బాగా ఆకర్షించాడు. ఆమె వాడంటే ఇష్టపడింది. ఇలా కొద్ది రోజులయ్యాక రాజు చేసిన ఏర్పాటు ప్రకారము నిఖిలుడి వజ్రాల హారము దొంగిలించబడింది. నిఖిలుడు నగర కొత్వాలకి ఫిర్యాదు చేశాడు. పోయిన వజ్రాల హారం ఇంకా దొరకదని భాగ్యవంతుడు వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. పూటకూళ్ళ ముసలమ్మ భోజనం పెట్టనంది. బట్టల దుకాణం వాడు అరువివనన్నాడు. అప్పుల వాళ్ళందరూ వెంటబడ్డారు. వాళ్ళని తప్పించుకునేటందుకు నిఖిలుడు సందు గొంతులలో తిరుగుతూ ఉంటే ఒక రోజున కొందరు అప్పుల వాళ్ళు పసిగట్టి వాణ్ణి పట్టుకొని చావు దెబ్బలు కొట్టి గంగానది ఒడ్డున పారవేశారు. ఛాయకు నిఖిలుడిని చూడాలని ఉంది. కానీ ఇంట్లో ఆమెకు వాణ్ణి కలుసుకునేటందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టారు. అయినా ఆమె ఎవరికీ తెలియకుండా తన పరిచారిక సహాయంతో గంగానది ఒడ్డుకు చేరి నిఖిలుడి పరిస్థితికి కన్నీరు మున్నీరుగా విలపించి వాణ్ణి వైద్యుని వద్దకు చేర్చి అతని గాయాలకు వైద్యం చేయమని తన వ్రేలి ఉంగరాన్ని వైద్యుడికి ఇచ్చుకుంది. ఈలోగా నిఖిలుడి వజ్రాల హారం దొరికిందని కొత్వాలు తీసుకుని వచ్చాడు. మళ్ళీ వాడి జాతకం మారిపోయింది. అప్పుల వాళ్ళు వాడికి క్షమాపణ చెప్పుకున్నారు. భాగ్యవంతుడు వాణ్ణి తన ఇంటికి తీసుకొని పోయి ఛాయను పరిచర్యలు చేయమన్నాడు. ఈ విధంగా నెల రోజులు గడిపి నిఖిలుడు రాజు వద్దకు వెళ్ళి తన అనుభవాలని వివరంగా చెప్పాడు. చూసావా, ప్రపంచంలో గౌరవము ప్రేమాభిమానాలు డబ్బులోనే ఉన్నాయని రుజువైంది అన్నాడు రాజు. నిజమైన గౌరవము ప్రేమాభిమానాలు డబ్బును పట్టించుకోవని ఛాయ రుజువు చేసింది. పందెంలో నేనే నెగ్గాను అన్నది రాణి. చెప్పాలంటే ఇద్దరమూ నెగ్గాం, ఇద్దరమూ ఓడాం. మన పందెం వలన ఏ ప్రయోజనమూ లేదు అన్నాడు రాజు. అయితే ఆయన పొరబడ్డాడు. రాజు రాణీల పందెం వలన నిఖిలుడు వజ్రాల హారాన్ని స్వంతం చేసుకొని కాశీ విద్యాపీఠంలో స్థానం సంపాదించుకొని ఛాయ వంటి సుగుణవతిని భార్యగా పొంది కలకాలము సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు పిలకయ్య. ఈ కథను రచించిన వారు జె. రామలక్ష్మి గారు. ఒకానొకప్పుడు రామవరం అనే గ్రామంలో రమణయ్య అనే మూర్ఖుడు ఉండేవాడు. ఏ తెలివితేటలు లేకపోయినా 10 మంది తన్ను గౌరవించాలని వాడి కోరిక. వళ్ళు వంచి పనిచేస్తే వాడికి గౌరవం తక్కువని వాడు తండ్రికి వ్యవసాయం పనుల్లో సాయపడటానికి ఒప్పుకోలేదు. మరేం చేస్తావురా అని తండ్రి అడిగితే, ఊళ్ళో చదువు చెప్పే పంతులు లేడు, ఆ లోటు నేను తీరుస్తాను అన్నాడు. అనటమే కాదు, అంత పని చేశాడు రమణయ్య. వాడి ఇంటింటికి తిరిగి చదువుకునేటందుకు పిల్లల్ని తనింటికి పంపమన్నాడు. వాడికే నోట్లో తిన్నగా అక్షరం ముక్క లేదని తెలిసినా ఆ ఊళ్ళో అంతకు మించిన గతి లేదని చాలామంది తమ పిల్లల్ని వాడింటికి పంపించారు. అందువలన వాడికి ఆదాయం బాగానే ఉండేది. కానీ చేతకాని వృత్తిని చేపట్టిన రమణయ్య అంటే ఊళ్ళో ఎవరికీ గౌరవం ఉండేది కాదు. చదువు చెప్పే గురువుని ఊరంతా గౌరవిస్తారని ఆశపడ్డ రమణయ్యకు నిరాశ ఎదురైంది. వాడు బాగా ఆలోచించి గురువుకు తగ్గ వేషం కూడా ఉంటే గాని అంతా గౌరవించరనుకొని నున్నగా గుండు గుయించుకొని ఒక పెద్ద పిలక ఉంచుకున్నాడు. పిలక పెట్టుకున్నాక రమణయ్య చూడటానికి తమాషాగా ఉండేవాడు. ఓ కొంటె కుర్రాడు వాడికి పిలకయ్య అనే పేరు పెట్టాడు. క్రమంగా ఆ పేరుకు ప్రచారం పెరిగింది. కొన్నాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరూ కూడా రమణయ్య పేరు మర్చిపోయి పిలకయ్య అనే గుర్తుంచుకున్నారు. ఎదుట పడ్డప్పుడు పిలకయ్య అని పిలవకపోయినా తమలో తాము వాడి గురించి మాట్లాడుకునేటప్పుడు పిలకయ్య అనే చెప్పుకునేవాళ్ళు. ఈ విషయము రమణయ్యకు తెలిసింది. కానీ ఏం చేయగలడు? చాలామంది కొంటె కుర్రాళ్ళు ముఖం గుర్తు తెలియకుండా ముసుగేసుకొని రమణయ్యని పిలకయ్య అని పిలిచి పారిపోయేవాళ్ళు. పిలకయ్య అన్నప్పుడల్లా రమణయ్య ఉడుక్కునేవాడు. ఇలా ఉండగా రామవరం గ్రామాధికారి తమ్ముడు శ్రీపతి గురుకుల వాసం చేసి చాలా కాలం తర్వాత
ఇంటికి తిరిగొచ్చాడు. ఆ నోట ఈ నోట కబుర్లలో వాడు పిలకయ్య గురించి విన్నాడు. ఆ పేరు శ్రీపతిని బాగా ఆకర్షించింది. ఆ పేరుగల మనిషిని చూడాలని శ్రీపతికి కోరిక పుట్టింది. తన కోరిక అన్నకు చెబితే బాగుండదని పాలేరునడిగితే వాడు శ్రీపతిని పిలకయ్య ఇంటికి తీసుకుని వెళ్ళి పిలకయ్యను చూపించి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రమణయ్య పిల్లల్ని ముందేసుకొని తనకే వచ్చి రాని పాఠాలు వల్లె వేయిస్తున్నాడు. వాడి తల ఊగుతూ ఉంటే పిలక కూడా తమాషాగా ఊగుతోంది. శ్రీపతి రమణయ్యను సమీపించి వినయంగా నమస్కరించి, నమస్కారం పిలకయ్య గారు, నేను గ్రామాధికారి గారి తమ్ముడు శ్రీపతిని. గురుకులంలో చదువు పూర్తి చేసుకుని వచ్చాను అన్నాడు. పాఠం వింటున్న పిల్లలు గొల్లుమన్నారు. అంతవరకు రమణయ్యను ఎదుటపడి పిలకయ్య అని పిలిచిన పెద్దవాళ్ళు లేరు. అయినప్పటికీ వాడ అవమానాన్ని సహించి ఊరుకొని ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. తనని పిలకయ్య గారు అని పిలిచినవాడు గ్రామాధికారి తమ్ముడు గనక ఫిర్యాదు చేస్తే ఆయన నుంచి న్యాయం దొరకదు. చాలాసేపు ఆలోచించాక రమణయ్య గ్రామాధికారిని తెలివిగా బుట్టలో వేసి తనకు న్యాయం జరిగించుకోవాలనుకున్నాడు. ప్రతిరోజు సాయంకాలము గ్రామాధికారి రచ్చబండ వద్దకు వచ్చి ఊరి పెద్దలతో మంచి చెడ్డ చర్చిస్తూ ఉంటాడు. రమణయ్య ఆ రోజు సాయంకాలము ఆ సమయంలో గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఈరోజు ఓ మనిషి నన్ను ఎదుటపడి పిలకయ్య గారు అని పిలిచాడు. అతడెవరై ఉంటారో ఊహించగలరా అని అడిగాడు. పిలకయ్య అని పిలిచినది తన తమ్ముడే అని తెలియకపోతే గ్రామాధికారి గారి తీర్పు వేరే విధంగా ఉండగలదని రమణయ్య ఆశ. ఎవడో ఊరికి కొత్తవాడై ఉండాలి అన్నాడు గ్రామాధికారి తడుముకోకుండా. రమణయ్యకి చాలా సంతోషమైంది. అంటే ఊళ్ళోని వాళ్ళెవరూ తనను ఎదుటబడి పిలకయ్య అని పిలవరని గ్రామాధికారి గ్రహించాడన్నమాట. అందుకు వాడెంతో గర్వపడి, అయ్యా, తమరు ధర్మమూర్తులు, ఆ మనిషి ఈ ఊరికి కొత్త అని ఎలా గ్రహించారు అన్నాడు. కొత్తవాడు కాకపోతే నిన్ను పిలకయ్య అంటే సరిపోయేదానికి పిలకయ్య గారు అని ప్రత్యేకంగా గౌరవిస్తాడా? పెద్దవాళ్ళు చదువుకున్నవాళ్ళు గారు అని గౌరవిస్తే నువ్వు బాధపడతావని మనూళ్ళో వాళ్ళందరికీ తెలుసు అన్నాడు గ్రామాధికారి. అంతే, చుట్టూ ఉన్న వాళ్ళంతా గొల్లుమన్నారు. ఇది జరిగాక ఊళ్ళో అంతా రమణయ్యని ముఖం మీదే పిలకయ్య అని పిలవసాగారు. అర్హత లేకుండా చదువు చెప్పడం వలన తనకు ఆ ఊళ్ళో బొత్తిగా గౌరవం లేకుండా పోయిందని గ్రహించిన రమణయ్య ఆ ఊరు వదిలిపెట్టి మరో చోట వేషం మార్చి పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బ్రతికాడు. మరొక కథ పేరు వ్యవసాయానికి సాయం. ఈ కథను రచించిన వారు ప్రబల జగన్నాథరావు గారు. ఊరి బయట చిట్టడివి దగ్గర పడిపోయిన మర్రిమాను మీద ఉండిన 2 పిశాచాలు మరో చోటు వెతుక్కుంటూ వచ్చి పొలంలో కష్టపడి పనిచేస్తున్న రైతుల్ని చూసి జాలిపడి వాళ్లలో ఎవరికైనా సాయపడి పుణ్యం సంపాదించాలనుకున్నాయి. వెంటనే ఒక పిశాచము బంగారు కాసుల మూటనొకదాన్ని తెచ్చి, లోకమంతా డబ్బులో ఉంది, ఈ రైతుల్లో దురాశ లేని వాడికి ఇది ఇచ్చి సాయపడ్డామంటే మనకు పుణ్యం వస్తుంది అన్నది. రెండో పిశాచము ఆ బంగారు కాసుల్ని రాగి బిందెలోకి మార్చి మూతపెట్టి రామయ్య అనే రైతు పొలంలో పాతిపెట్టింది. మర్నాడు రామయ్య పొలం దున్నుతూ ఉంటే రాగి బిందె బయటపడింది. వాడది చూసి ఉత్సాహపడి బిందెలోని కాసుల్ని పంచెలో వేసుకుని ఇంటికి వెళితే ఆ కాసులు కాస్త చిల్లపెంకులుగా మారిపోయాయి. రామయ్య తెల్లమొహం వేస్తే ఇదంతా గమనిస్తున్న పిశాచాలు తమలో తాము నవ్వుకున్నాయి. ఆ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 రైతులయ్యారు. పిశాచాలు తమలో తాము మనుషులందరూ ఒక్కటే మూస, వట్టి దురాశాపరులు అనుకున్నాయి. అయితే రాజయ్య విషయంలో వాటి అంచనా తారుమారైంది. రాజయ్య వాడి కొడుకు కలిసి పొలం దున్నుతూ ఉండగా అందరికీ లాగానే రాగి బిందె దొరికింది. రాజయ్య అందులో ఏముందో చూడకుండా ఆ బిందెని పక్కనే ఉన్న కాలవలోకి విసిరేసి యథాప్రకారము తన పని తాను చేసుకుని పోతున్నాడు. అదేంటయ్యా, ఆ బిందెలో గాని బంగారం ఉందేమో చూడాల్సింది అన్నాడు రాజయ్య కొడుకు. ఒరే, పొలం పనిలో పక్కదారులు నాకు నచ్చవు. తేరగా బంగారం దొరకాలని నేను చూడటం లేదు. కాయ కష్టం చేస్తే అది మన పొలంలోనే పండుతుంది అన్నాడు రాజయ్య. పిశాచాలు ఈ మాటలు విని ఆశ్చర్యపడినా తమ ప్రయత్నం మానక ఆ రాత్రి ఎడ్లకు కుడితిపెట్టే తొట్టెలో
బంగారు కాసుల మూటను ఉంచాయి. రాజయ్య ఆ మూట బయటపడగానే పెరట్లోని పెంట పోసే లోతైన గోతిలోకి విసిరేశాడు. కొడుకు ఆ మూట విప్పి చూద్దామన్నా కూడా వాడు వినలేదు. ఇక రాజయ్యను పరీక్షించేందుకు ఏమీ లేదని పిశాచాలు అనుకున్నాయి. రాజయ్య కొడుకలా వెళ్ళగానే అవి రాజయ్య ముందు ప్రత్యక్షమై, నీవు దురాశాపరుడివి అవునా కాదా అని మేము పరీక్షించాము. నువ్వు చాలా గొప్పవాడివి. నీ వ్యవసాయానికి సాయంగా ఈ బంగారు కాసుల మూట తీసుకొని జీవితంలో నువ్వు సుఖపడితే మేము సంతోషిస్తాము అన్నాయి. రాజయ్య వాటిని చూసి తెల్లబోయి 2 అడుగులు వేసి, నన్ను మన్నించండి, మీరన్నట్లు నేను దురాశాపరుణ్ణి కాని మాట నిజం. ఎవరూ చూడనప్పుడు దొరికిన దాని పట్ల ఆసక్తి లేనివాణ్ణి ఎవరైనా ఇచ్చినప్పుడు మాత్రం పుచ్చుకుంటానని మీరెలాగనుకున్నారు? ఈ బంగారు కాసులు తిండిని కొనటానికే తప్ప పంట పండడానికి పనికిరావు. పంటలు పండించే రైతుకు పని పాటలు లేకుండా బంగారు కాసులు వస్తే దేశంలో పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బంగారు కాసులు వ్యవసాయానికి సాయపడవు సరికదా, సున్నా చుడతాయి. కాయ కష్టాన్ని నమ్ముకున్నవాడికి ఆ కష్టమే వ్యవసాయానికి సాయము. కాబట్టి నా నుంచి కాయ కష్టాన్ని దూరం చేసే ఈ బంగారు కాసుల్ని మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. ఆ తర్వాత పిశాచాలు కష్టజీవులకి బంగారం ఇవ్వాలన్న ఆలోచన మాని తమ నివాసానికి మరో మర్రిమాను వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి. ఎప్పటిలాగే రాజయ్య కాయ కష్టం చేస్తూ తన పొలంలోని పంటని బంగారం చేసుకున్నాడు. మరొక చిన్న కథ పేరు స్వధర్మం. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఇరుపక్షాల వీరులు సాయం సమయంలో సంధ్యావందనానికి వెళ్ళేవాళ్ళు. శ్రీకృష్ణుడు మాత్రము ఎవరి వెంట వెళ్ళక ఒంటరిగా ఉండిపోయేవాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడాలనిపించి అర్జునుడు ఒక రోజున యుద్ధం ముగిశాక సంధ్యావందనానికి వెళ్లకుండా తాను ఆగిపోయి రహస్యంగా ఆ జగన్నాటక సూత్రధారిని గమనించసాగాడు. యుద్ధానంతరము అలసిన గుర్రాల చేత నీరు త్రాగిస్తూ వాటికి దాణా వేస్తూ ఆ తర్వాత వాటి శరీరంలో అక్కడక్కడ గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి గాయాలకు మందు పూయటము వగైరా పనులు చేస్తున్న శ్రీకృష్ణుడిని చూసి అర్జునుడు ఆశ్చర్యం చెంది, బావా, ఇదేమిటి? ఈ పని చేయటానికి ఎందరో సేవకులుండగా జగన్నాథుడివైన నీవే పూనుకోవాలా అని నొచ్చుకుంటూ అడిగాడు. బదులుగా శ్రీకృష్ణుడు నవ్వి, అర్జున, నేను రథచోదకుణ్ణి. గుర్రాలను చూసుకోవటం నా బాధ్యత. స్వధర్మ నిర్వహణ సంధ్యావందనాన్ని మించిన తృప్తిని నాకు కలిగిస్తుంది అన్నాడు. అర్జునుడు కృష్ణుడు ముందు మోకరిల్లి, బావా, నీ మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించలేని నా వివేకాన్ని మన్నించు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.